హాయ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు 31st కార్యక్రమాలు జరగబోయే ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాం. మరి కాబట్టి మీరు ఆ ప్లేస్ని కూడా మీరు చూసి మరి మీరు కూడా రావాల్సిందే ప్రభుపేట మనం చేస్తున్నాం. రండి అందరూ. మరి మీరు చూశారు కదా, బందర్ రోడ్ డివి మనర్ పక్కన లక్కీ మాల్ ప్రక్కనే మనకు కనబడుతుంది శ్రీ శేషసాయి కళ్యాణ మండపం. మరి కాబట్టి మీరు మీ స్నేహితులతో కూడా మరి కలిసి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి లోపలే మనం దేవుని సన్నిధిని మనం ఆనందించబోతున్నాం. మరి చూశారు కదా అడ్రస్. మీరు కూడా మాతో కలిసి ఏకీభవించి ఈ 31st క్రాస్ ఓవర్ సర్వీసులో, అలాగే January 1st జరగబోతున్న న్యూ ఇయర్ సర్వీసులో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో మరి శేషసాయి కళ్యాణ మండపానికి వచ్చేసి ఉన్నాం. చూస్తున్నారు కదా, మరి ఈ శేషసాయి కళ్యాణ మండపంలో రేపు రాత్రి 7 గంటల నుండి మరి జరగబోతున్న క్రాస్ ఓవర్ సర్వీస్లో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి రేపు రాత్రి అద్భుతాలు జరిగే రాత్రిగా దేవుడు మరి ఆశీర్వదించబోతున్నాడు. రేపు రాత్రి క్రాస్ ఓవర్ సర్వీస్లో మరి అద్భుతంగా పాదపరిచర్య కార్యక్రమం, అలాగే స్తుతి ఆరాధన, చక్కటి పాటలు, మంచి నృత్య ప్రదర్శనలు, అలాగే మరి క్యాండిల్ లైట్ సర్వీస్ మరి అద్భుతంగా జరగబోతున్నాయి. మరి నూతనమైన వాగ్దానం మనం తీసుకోబోతున్నాం. 2026 సంవత్సరంలో ప్రభు మనకి ఏం మాట ఇస్తున్నాడో, ఏ వాగ్దానం ఇస్తున్నాడో, మరి వాగ్దానంతో కూడిన మాటలు మరి దేవుడు వాగ్దానం మనం తీసుకోబోతున్నాం. మరి బలారాధనలో మనం పాల్గొబోతున్నాం. రండి, మీరు మీ కుటుంబాలతో సహా ఏకీభవించి రండి, దేవునిలో మనం ఆనందిద్దాం. అవును, నిజమే. మనము దేవుడి యందు ఆనందించబోతున్నాం. ఎందుకంటే సాంగ్స్, స్తుతి ఆరాధన అండ్ వాక్యం, అలాగే దేవునితో కమిట్మెంట్. మన నూతనమైన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు నూతనమైన వాగ్దానాలతో దేవుని యందు ఆనందించబోతున్నాం. రండి, అందరూ రండి, కుటుంబాలతో సహా వచ్చి దేవుడి సన్నిధిలో ఆనందించండి. వాగ్దానంతో ఈ సంవత్సరం వాగ్దానంతోనూ, అలాగే ప్రభు బల్లారాధనలోనూ మీరందరూ నూతనమైన సంవత్సరంలో అడుగు పెడుతూ నూతనమైన వాగ్దానాలు, నూతనమైన ఆశీర్వాదాలు మనమందరం కూడా పొందుకుందాం. 2026 Jan 1st జరగబోయే మొట్టమొదటి సర్వీస్లో కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఫస్ట్ కార్యక్రమం అయిపోగానే, ఫస్ట్ సర్వీస్ అయిపోగానే అందరికీ ప్రేమ ఎందుకు కలదు. రండి, మీరు మీ కుటుంబాలతో సహా రండి, మన దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. ఈ 2 రోజులు మరి ఇదే ప్లేస్లో, ఇదే కళ్యాణ మండపంలో మన దేవుని సన్నిధిలో మనం ఆనందించబోతున్నాం. ఈ స్థలం అంతటినీ దేవుడు పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, వచ్చిన బిడ్డలందరినీ దేవుడు దర్శించి ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ మనం కలిసి దేవుని ఆరాధిద్దాం. రండి. మరి కాబట్టి మీరు కూడా కలిసి ప్రభువులో మనం ఆనందిద్దాం. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.